ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఇప్పుడు మెయిన్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒక 10 నుంచి 12 మార్కులు మీకు నార్మలైజేషన్ ప్రాసెస్లో వచ్చేస్తాయి. ఇంకా పలానా షిఫ్ట్లో ఇంత, పలానా షిఫ్ట్లో ఇంత అని ఏది పడితే అది చెప్పేస్తున్నారు. సో మెయిన్గా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. ఒక ఛానల్లో పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత, అంటే ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఈ సంవత్సరంకి ఉపయోగపడతాయని. మీకు ఒకసారి చూపిస్తాను. అది లాస్ట్ ఇయర్లో తీసుకున్న స్క్రీన్ షాట్స్. ఒకసారి చూడండి, క్లియర్ గట్టిగా చూస్తున్నారు కదా స్టూడెంట్స్ చెప్పిన రివ్యూ. సో ఇది చూస్తేనే మీకైతే అర్థమైపోతాయి. మనకి 10 మార్కుల నుంచి 12 మార్కులు మనకి ఎంపీస్ వాళ్ళకి 1 మార్క్ తేడా వచ్చిన వేలల్లో ర్యాంక్ ఇలా తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అంతమందికి అలా 10 మార్కులు 11 మార్కులు యాడ్ చేస్తే సో ఎంసెట్ వాళ్ళు ఏమైనా ఎలా కనబడతాను మీకు ఒక మాట చెప్పండి. మెయిన్గా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి విద్యార్థులు. ఒక లెజ్ చెప్తారు, ఇంకో లిజ్ చెప్తారు, ఇది అది అంటారు. మీకు జూన్ 18 తర్వాత పరీక్షా ఫలితాలు ఎంసెట్ ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. అంతలోపు ఏది పడితే అది చెప్పి కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని స్ట్రెస్ అయితే పడేస్తారు. ఉన్నమాట ఇదే. కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు పడకండి. మనకి మెయిన్గా ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు. సో మనకి ఒకసారి చూసుకుంటే కనుక మనం మధ్యాహ్నం సెషన్లో ఎగ్జామ్ రాసామా, మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసామా, సో ఇది కూడా చూస్తారు. అండ్ అలాగే దాన్ని బట్టి యావరేజ్ తీసి ఈ ఫామ్లో అయితే ఉంటుంది అన్నమాట. ఫామ్లో అప్లై చేసి మనకంటూ సర్టెన్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి నష్టం అవ్వకుండా ఆ షిఫ్ట్లో విద్యార్థుల యావరేజ్ అండ్ అలాగే నార్మలైజేషన్, అంటే ఏది కష్టంగా వచ్చింది మనకి షిఫ్ట్ ప్రకారమే కాకుండా సబ్జెక్ట్ బట్టి కూడా తీసి యావరేజ్ తీసి మనకి చేస్తారు. మీకు నార్మలైజేషన్ ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తాను. ఇది 2 ఎగ్జాంపుల్ మీకైతే చూపిస్తాను. మెయిన్గా ఒక సబ్జెక్ట్లో మనకి మ్యాథ్స్లో ఒకసారి చూసుకుంటే కనుక యాక్చువల్ మార్క్స్, అంటే నార్మలైజేషన్ కాకుండా ఉండే మార్కులు ఒక యావరేజ్, ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్ అన్నమాట 76 మార్కులు అయితే రావడం జరిగింది. ఫిజిక్స్లో 36, కెమిస్ట్రీలో 38, టోటల్ 150. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే నార్మలైజేషన్ చేసిన తర్వాత 75.75 మార్కులు, 65.67 మార్కులు, 39.6 మార్కులు, టోటల్ ఎంత 150.5 మార్కులు అయితే రావడం జరిగింది ఇలాగా. అండ్ మనకి ఇంకో షిఫ్ట్లో ఒకసారి చూసుకుంటే కనుక మనకి మ్యాథ్స్లో 74 రావడం జరిగింది నార్మలైజేషన్ కంటే ముందు. అండ్ అలాగే ఫిజిక్స్లో 39 మార్కులు అయితే రావడం జరిగింది. కెమిస్ట్రీలో 38, టోటల్ 157 మార్క్స్ అయితే వచ్చినాయి. అదే నార్మలైజేషన్ అయిన తర్వాత మనకి 77.94 మార్క్స్, ఇక్కడ 41.24 మార్క్స్, 37.77 మార్క్స్, అండ్ అలాగే టోటల్ ఎంత 157 మార్క్స్ అయితే రావడం జరిగింది. చూస్తారు కదా 157 ఎక్కడ, 151 ఎక్కడ, రెండున్నరకి వేరియేషన్ చూస్తున్నారు కదా. యాక్చువల్ మార్క్స్ ఇదివరకు ఎంత, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎంత. మనకి మెయిన్గా ఇక్కడ తగ్గలేదు, ఇక్కడ పెరిగింది. అర్థమవుతుంది కదా. ఇలా అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నార్మలైజేషన్లో మనకి పెరుగుతుంది, సేమ్ ఉన్న మార్కులు ఉంటే తగ్గుతుంది, అంతే తప్ప 10 మార్కులు 11 మార్కులు అయితే అక్కడైతే ఎవరికైతే యాడ్ చెయ్యరు. మనకి పెరిగితే 1 or 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అలా ఛాన్సులు అయితే ఉంటాయి. మ్యాక్సిమం 1-2 మార్క్స్ ఎక్కువ, మరీ అంత అయితే పెరగదన్నమాట. అది కూడా లక్ ఉంటే షిఫ్ట్ బట్టి యావరేజ్ బట్టి మనకి మెయిన్గా ఎవరైనా కీ అబ్జెక్షన్స్ ఎక్కువ రైజ్ చేస్తే పలానా షిఫ్ట్లో దాన్ని బట్టి కూడా పెరుగుతాయి. అర్థమవుతుంది కదా. అంతే తప్ప తెలుసో తెలియకుండా 10 మార్కులు పెరిగిపోతాయి, 12 మార్కులు పెరిగిపోతాయి, ఇంత షిఫ్ట్లో ఇంత పెరుగుతాయి, నిజమైన ఇది అని చెప్తారు. మనకి ఇప్పుడు May 31 మీకు ఇంకా 18-20 డేస్ టైం ఉంటుంది పరీక్షా ఫలితాలు రావడానికి. అంతలోపు కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని అయితే కంగారు అయితే పెట్టేస్తారు. ఇవే నమ్మకండి, కామ్గా అయితే ఉండండి. మనకి మెయిన్గా ఇలా పెరగచ్చు తగ్గచ్చు, అంతే తప్ప 10 మార్కులు 12 మార్కులు అయితే యాడ్ చేయరు. అయితే 3 మార్కులు 2 మార్కులు 1 మార్కులు ఇక్కడతోనే ఆగిపోతాయి. 1 మార్కు 2 మార్కులు ఎక్కువ. అర్థమవుతుంది కదా. ఎక్కువ హోప్స్ పెట్టుకోండి. 10 మార్కులు అయితే పెరగో, స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. అండ్ మెయిన్గా మనకి ఎవరైతే బార్డర్లో ఉంటారో, అంటే 38 or 39 ఇలా వచ్చుంటారో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు మెయిన్గా ఒక షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్లో మనకి మెయిన్గా విద్యార్థులకి
ఎంతమంది కీ అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు, అంటే వాళ్ళు ఇచ్చిన కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంత మనీ కట్టుకొని ఎవరైనా, ఉదాహరణగా నేను పెట్టుకున్నా అనుకోండి అబ్జెక్షన్స్, అలాగా నేను పెట్టుకుంటే వేరే వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పలానా షిఫ్ట్ లో తప్పంటే మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. అలాగా ఒక రకంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకో రకంగా నార్మలైజేషన్, ఈ రెండు పద్ధతిలో మనకిస్తే మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో కన్ఫ్యూజ్ కాకుండా మెయిన్ గా 12 మార్కులు అయితే పెరిగిపోవు, మా అయితే 1 లేదంటే 2 మార్కులు అయితే పెరుగుతాయి. షిఫ్ట్ బట్టి, హార్డ్ షిఫ్ట్ బట్టి చూస్తారు, ఎవరికి నష్టం అవ్వకుండా అందరికి సమానంగా న్యాయం జరిగేది చూస్తారన్నమాట. మనకి యావరేజ్ తెస్తారు అండ్ అలాగే సెషన్ యావరేజ్ కూడా తీసి మనకి మార్క్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.